అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 12వ తేదీ బుధవారం నాడు చాలా శక్తివంతమైన అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఇదే రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఆగస్టు 12వ తేదీ అమావాస్యతో ఆషాఢ మాసం ముగిసిపోయి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు, అలాగే సూర్యగ్రహణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల 12వ తేదీ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో సంభవించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. కానీ మన భారతదేశంలో మాత్రం ఈ సంపూర్ణ సూర్యగ్రహణం లేదు. కాబట్టి గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి అమావాస్యకు సంబంధించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఆగస్టు 12 అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయండి. ఈ అమావాస్య రోజున నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ ఇంటిపైన పడే చెడు కన్ను, చెడు దృష్టి, చుట్టాల ఏడుపులతో ఇబ్బంది పడుతుంటే వెంటనే మీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి. అమావాస్య రోజున కట్టే గుమ్మడికాయకు కొన్ని వేల రెట్ల అధికంగా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఉదయాన్నే మీ ఇంటికి బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ భర్త చేత ఇంటి గుమ్మానికి కట్టించండి. ఒకవేళ మీరు గుమ్మడికాయ కట్టలేకపోతే ఇంటి ముందు కలబంద మొక్కను కట్టినా చాలా మంచిది. ఇక ఎవరైతే కటిక పేదరికం, డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. ఇక మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరిగి డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మనలో చాలా మందికి విపరీతమైన నరదృష్టి సోకుతుంది. అలాగే కొంతమందికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వారు ఈ అమావాస్య నాడు తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఎంతటి దిష్టి అయినా వెంటనే తొలగిపోయి మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అయితే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు మాత్రం తప్పకుండా ఉప్పుతో దిష్టి తీయండి. అమావాస్య రోజున పిల్లలకు దిష్టి తీస్తే చాలా మంచిది. అయితే మనలో కొంతమంది ఆడవారు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేయలేక రాత్రిపూట ముగ్గులు వేసుకుంటారు. కానీ ఈ అమావాస్య రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట ముగ్గులు వేయకండి. లేదంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవికి బదులుగా దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అమావాస్య రోజున ఉదయాన్నే మీ ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే అమావాస్య రోజున తప్పకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం మీ జాతకంలో దురదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా మీ ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. అమావాస్య రోజున ఇల్లంతా పొగ వేస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది. అయితే ఈ అమావాస్య నాడు నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకండి. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. బీరువాను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా మీ బీరువాను శుభ్రం చేసి బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేయండి. దీనివల్ల మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఆకస్మిక ధన నష్టాలు ఏర్పడకుండా మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున తప్పకుండా మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న శని దోషాలు, అనారోగ్య సమస్యలు, నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక పట్టిందల్లా బంగారమయమవుతుంది. కాబట్టి ఆడవాళ్ళైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి నల్లదారాన్ని తప్పకుండా కట్టుకోండి. ఇక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు మొలతాడుగా నల్లదారం కట్టండి. ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటికి కాకి వచ్చి అరిస్తే వెంటనే కాకికి ఆహారం పెట్టండి, చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పాత చీపురును తీసేసి కొత్త చీపురు తెచ్చుకోండి.
ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గోమాతను పూజిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో మనందరికీ తెలుసు. కానీ ఈ అమావాస్య రోజున గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించి దీపం నూనెలో ఒక లవంగం వేయండి. ఇక మీ ఇంటిని పీడిస్తున్న దుష్టశక్తులన్నీ వెంటనే నశించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అమావాస్య రోజున భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున కొత్త పనులు ప్రారంభించకూడదు, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, అలాగే కొత్త వస్తువులు కొనకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదు. అమావాస్య రోజున భూమిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడిని పూజిస్తే చాలా మంచిది. సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే అమావాస్య రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ రోజున తప్పకుండా మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా చనిపోయిన మీ పెద్దలకు తర్పణం వదలండి. ఈ సూర్యగ్రహణం స్పెయిన్ మరియు ఐస్లాండ్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన 53 దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించకపోయినా ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్ర జపం, ఆదిత్య హృదయ పారాయణం, విష్ణు సహస్రనామం, మహామృత్యుంజయ మంత్ర జపం చేయడం చాలా మంచిది. ఈ అమావాస్య రోజున తప్పకుండా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, చింతపండు, కొన్ని రకాల కూరగాయలు పెట్టి బ్రాహ్మణులకు దానంగా ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున మీ షాపు ముందు నిమ్మకాయతో దిష్టి తీయండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను బయటకు తీసుకువెళ్ళకండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా రాత్రిపూట బయట తిరగకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున తులసి ఆకులు తెంపకూడదు. ఈ అమావాస్య రోజున ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. అలాగే మనలో చాలామంది గ్రహణ సమయంలో ఆహారం పైన దర్భ లేదా తులసి ఆకులు పెట్టుకుంటారు. కానీ ఇలాంటి నియమాలు ఏమీ పాటించాల్సిన పని లేదు. అలాగే ఈ సమయంలో పట్టు స్నానం మరియు విడుపు స్నానం కూడా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈసారి మన భారతదేశంలో గ్రహణం కనిపించదు. కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహాలు, భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. ఈ ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదలడం, అన్నదానం, వస్త్రదానం చేయడం, గోసేవ వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ అమావాస్య నియమాలు, విధి విధానాలు మాత్రం తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.